హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏమి తినాలి ఏం తినకు. సో దీనికి సెంటెన్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి అంటే చూడండి, మనం జనరల్గా ఈట్ అంటే తినడం, ఇక్కడ తినకూడదు అంటే నార్మల్గా ఏమొస్తుంది, ఇక్కడ ఈట్ అంటే తినడం, తినకూడదు అంటే నాట్ ఈట్ కదా, నాట్ ఈట్ ఇట్లా ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు చూడండి ఎలా చేస్తాం, ఏమి తినాలి ఏం తినకూడదు. ఫస్ట్ ఏం తినాలంటే ఏమంటాం, వాట్ టు ఈట్, వాట్ టు ఈట్ అంటే ఏం తినాలి. నెక్స్ట్ ఫామ్ ఏముంది, ఏం తినకూడదు అంటే వాట్ నాట్ టు ఈట్. వాట్ టు ఈట్ అంటేనేమో ఏం తినాలి, వాట్ నాట్ టు ఈట్ అంటే ఏం తినకూడదు, వాట్ నాట్ టు అంటే ఏమీ తినకూడదు. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఏం తినాలి ఏం తినకూడదు. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఏమి చెప్పాలి ఏం చెప్పకూడదు. చూడండి, ఫస్ట్ ఏమి చెప్పాలి, ఏమి చెప్పాలంటే వాట్ టు సే, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, వాట్ నాట్ సే, వాట్ సే వాట్ నాట్ సే, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. అర్థమైంది కదా మీకు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఏం తినాలి ఏం తినకూడదు. వాట్ టు సే, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. ఇప్పుడు దీన్ని మీరు ఫామ్ చేయండి. దీన్ని ఏమి అడగాలి ఏమి అడగకూడదు, ఏమి అడగాలి ఏమి అడగకూడదు. దీనికి కామెంట్ చేయండి మీరు, ఏమి అడగాలి ఏమి అడగకూడదు. థర్డ్ వన్, ఫోర్త్ వన్ చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ చేయండి నచ్చితే. ఏమి నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు. చూడండి, వాట్ టు నేర్చుకోవడం ఏమంటాం, లెర్న్. వాట్ టు లెర్న్, వాట్ నాట్ టు లెర్న్, వాట్ టు లెర్న్, వాట్ నాట్ టు లెర్న్. ఇట్లా సింపుల్ గా ఉంది కదా ఇది. ఈ విధంగా ఏమి నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు, వాట్ టు లెర్న్, వాట్ నాట్ టు లెర్న్ అంటే ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు. సింపుల్ గా ఈ విధంగా నేర్చుకుంటే మనకు సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. మేమంటే మైండ్ లో గుర్తుకు రావాలి. ఇలాంటి సెంటెన్స్ అన్ని ఇట్లా మీకు ఎందుకు ఒక 10 ఇచ్చే చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ కోసమే ఇస్తున్నాను. ఇలాంటి ఇంకా చాలా వస్తుంటాయి. అలాంటి చాలా నేర్చుకోవాలంటే మీరు జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ చూడండి, ఏమి ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు, ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు. సో చూడండి, ఫస్ట్ ఏమి ఆలోచించాలి అంటే మనం ఏం చేస్తున్నాం, వాట్ టు థింక్, వాట్ టు థింక్, వాట్ నాట్ టు థింక్. థింక్, వాట్ టు థింక్, వాట్ నాట్ టు థింక్. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేసినాం అనుకో ఈజీ వేలో గుర్తుంటది. ఎలాంటి ఇష్యూస్ ఉండకుంటుంటే మనకు సింపుల్ గా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. అదే విధంగా ఇంకో సెంటెన్స్ చూడండి, ఏమి తాగాలి ఏమి తాగకూడదు, ఏమి తాగాలి ఏమి తాగకూడదు. సో దీన్ని ఎట్లా ఫామ్ చేసుకుంటాం చూడండి, ఫస్ట్ ఏమి తాగాలి, వాట్ టు డ్రింక్, తాగడానికి డ్రింక్ అంటాం కదా, వాట్ టు డ్రింక్. వాట్ నెక్స్ట్ ఏమి తాగకూడదు, వాట్ నాట్ టు డ్రింక్. ఏమి తాగాలి ఏమి తాగొద్దు. సింపుల్. ఈ విధంగా నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో వస్తుంది. ఇదైతే కామెంట్ చేశారు కదా, ఏం అడగాలి ఏం అడగకూడదు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోవద్దు. ఫస్ట్ ఏమి తీసుకోవాలి, తీసుకోవాలంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, టేక్. టేక్ అంటున్నాం కదా. సో ఇప్పుడు వాట్ టు టేక్, కామా ఏమి తీసుకోకూడదు, వాట్ నాట్ టు టేక్, వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఏమి రాయాలి ఏం రాయకూడదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అంటాం కదా, ఏం రాయాలి ఏం రాయొద్దు అని అంటాం కదా. అట్లా చూడండి, ఏమి రాయాలి, రాయడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్ లో రైట్. సో అదే ఇక్కడ రాయండి, వాట్ టు రైట్, వాట్ టు రైట్.
Sorry. What to write. What to write. What not to write. What not to write. ఇట్లా ఏం రాయాలి ఏం రాయకూడదు. సింపుల్ గా మనం ఇట్లా నేర్చుకున్నాం అనుకో ఈజీగా ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. అదే విధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఏమి తేవాలి ఏం తేయకూడదు. మార్కెట్కి వెళ్తాం మనం, ఏదైనా వస్తువులు తీసుకోవాలి. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాం ఏం తేవాలి ఏం తేయకూడదు, ఇంట్లో ఉన్నాయి అవసరం లేదంటాం కదా. అట్లా ఏం తేవాలి అంటే తేవడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం మనం? బ్రింగ్. బ్రింగ్. చూడండి, వాట్ టు బ్రింగ్, వాట్ నాట్ టు బ్రింగ్. మీరు వీడియోస్ అన్ని చూడండి, ఆల్మోస్ట్ అన్ని అవే ఉంటాయి. జస్ట్ వెర్బ్స్ మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతాయి. స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, బట్ వెర్బ్స్ మాత్రం అవే ఉంటాయి. చూడండి, మీరు కంప్లీట్ గమనించండి. వెర్బ్స్ మాత్రం చేంజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసుకుంటాం. ఇట్లా ఫామ్ చేసుకుంటే మనకి ఏమైందంటే ఇంగ్లీష్ ఈజీ వేలో గుర్తుంటది. సో అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఏమి చేయాలి ఏం చేయకూడదు. చేయడం అంటే ఏమంటాం మనం? డూ. ఏం చేయాలి ఏం చేయకూడదు చూడండి. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇది ఎక్కడ మనకు సినిమా డైలాగ్ ఉంటది కదా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటే ఏమి చేయాలి ఏం చేయకూడదు. ఇంకా ఇవే కాకుండా ఇంకా సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏమి అమ్మాలి ఏమి అమ్మకూడదు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఏం అమ్మాలి ఏం అమ్మకూడదు. వాట్ టు సెల్, ఏం అమ్మాలి. వాట్ నాట్ టు సెల్, ఏం అమ్మకూడదు. అట్లా అయిపోయింది కదా. ఇది కూడా ఒక మనకు సెంటెన్స్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏమి కొనాలి. ఇక్కడ కొనాలి అనుకుందాం అనుకో, ఏమి కొనాలి ఏమి కొనకూడదు అంటే బై. ఏమి కొనాలి బై, ఏమి కొనకూడదు. వాట్ టు బై వాట్ నాట్ టు బై, ఏం కొనాలి ఏం కొనకూడదు. నెక్స్ట్ ఏమి పంపాలి ఏం పంపకూడదు. ఏమైనా వస్తువులు ఉంటాయి పంపించేయి, అట్లా ఏమి పంపాలి ఏమి పంపకూడదు. అట్లా జస్ట్ ఇది అనుకుందాం. అప్పుడేమొస్తుంది? వాట్ టు పంపడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సెండ్. వాట్ టు సెండ్ వాట్ నాట్ టు సెండ్ అంటే ఏమి పంపాలి ఏమి పంపకూడదు, ఏమి పంపాలి ఏమి పంపకూడదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కామెంట్ చేయండి, ఏమి అడగాలి ఏమి అడగకూడదు అని ఉంది కదా, అది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో అది అయితే కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళని మన ఛానల్లో ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి అప్రిషియేషన్ అనేది ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. శ్రీ గణేష్ అఫీషియల్. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.